ఇది మరీ చిన్నపిల్లల మనస్తత్వం అండి. మీరు అలాగే అన్నారు. మా ఊళ్ళో కూడా అందరూ నన్ను ఇలాగే అంటూ ఉంటారు. ఏం చేయను, నేను పెరిగిన వాతావరణం అలాంటిది. తప్పుగా అనుకోకండి. ఏం పర్వాలేదులేండి. గాంధీనగర్ దగ్గరికి వచ్చేసాం. ఇదే మెయిన్ రోడ్. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? అయ్యో, ఇప్పుడే అసలు టాపిక్ వస్తున్నాను, అప్పుడే గాంధీనగర్ వచ్చేసింది. అసలు టాపిక్కా? ఏంటది? మీకు తర్వాత తెలుస్తుందిలేండి. ఏంటో కరెక్ట్ టైంకి మీరు నన్ను డ్రాప్ చేయాల్సి వచ్చింది. నేను వదిలిపెట్టానులేండి, ఇంకోసారి పట్టుకుంటాను. అదిగో అక్కడే, ఆ పక్కన ఆపండి. అయ్యయ్యో, చూసారా, నా మతి మరుపు మండిపోను. నిజంగా నాది మట్టి బుర్రే. మళ్ళీ ఏమైందండి? ఏం లేదండి, మీతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకున్నానా? అవును, అయితే? నా బొంద, ఎలా చేస్తాను? అసలు మీ అడ్రస్సే కనుక్కోలేదు. ఉండండి, మీ అడ్రస్ చెప్పండి, రాసుకుంటాను. అదా, రాసుకోనక్కర్లేదులేండి. తీసుకోండి. ఇది నా విజిటింగ్ కార్డ్. అందులో అన్ని వివరాలు ఉంటాయి. ఓహో, అయితే మీ వారి వివరాలు కూడా ఇందులో ఉంటాయా? ఇదేంటండి, ఈ కార్డులో ఎక్కడా కూడా మీ వారి గురించి లేదు. ఇది నా పర్సనల్ కార్డులేండి. మా ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ అందులో ఉన్నాయి. నేను వెళ్ళే ఆఫీస్ కూడా అదే. అయితే నేను ఎప్పుడన్నా ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చా? అందుకే కదా కార్డు ఇచ్చాను. నిరభ్యంతరంగా చేయొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యయ్యో, ఏమైందండి? ఏం లేదండి, అసలే పల్లెటూరు దాన్ని, పైగా లోకజ్ఞానం తక్కువ. ఈ విజిటింగ్ కార్డులు వీటి గురించి నాకేమీ తెలీదు. ఇలాంటి కార్డు నా దగ్గర లేదు. మీకు నా అడ్రస్ ఎలా ఇవ్వాలి? ఏం పర్వాలేదులేండి. మీరు గాంధీనగర్లోనే ఉంటారని తెలిసింది కదా. మీరెప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు మీ ఇంటి అడ్రస్ నాకు ఇద్దురు గాని. అంతే తప్ప ఇప్పుడు రాసుకోనంటారు. అలా కాదండి, ఇప్పటికే ఆలస్యమైంది. నేను త్వరగా వెళ్ళాలి. అంతకుమించి ఇంకేం లేదు. సర్లేండి, ఎనీవే థ్యాంక్స్ అలాట్. పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. ఇప్పుడైనా జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళండి. అలాగే. ఎంత అమాయకురాలనైతే మాత్రం ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తానా? బాయ్, టేక్ కేర్. ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీలాంటి గొప్ప వ్యక్తితో పరిచయం అయింది. ఓ మంచి స్నేహితురాలు నాకు దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫీలింగ్ జస్ట్ ద సేమ్. థ్యాంక్ యూ. సారీ సమత గారు, నేను మీకు అబద్ధం చెప్పాను. నా పేరు రాధ కాదు, శ్రీదేవి. కాకపోతే అమ్మమ్మ మీకు నా గురించి చెప్పిందేమోనన్న భయంతో నా అసలు పేరు చెప్పలేదు. నేను శ్రీదేవినని తెలిస్తే మీరు నాతో సరిగ్గా మాట్లాడరు, నన్ను అపార్థం చేసుకుని దూరంగా ఉంచుతారు. అప్పుడు మిమ్మల్ని, సుధీర్ గారిని నేను తిరిగి కలపలేను. నా ఆశయం నెరవేరదు. అందుకే అబద్ధం చెప్పాను. ఐఎమ్ వెరీ సారీ. అలా చూస్తూ ఉండిపోయారు. త్వరగా రొప్పండి, మళ్ళీ అయ్యగారు వచ్చారంటే దవడ పగలగొడతారు. పగలగొడతాడు. అంతా ఆయన ఇష్టము, నీ ఇష్టమును. నువ్వేమో దర్జాగా కుర్చీలో కూర్చొని విసనకర్రతో గాలి విసురుకుంటున్నావు, నన్నేమో ఈ వెధవ పనులన్నీ చేయమంటున్నావు. మన పని మనం చేసుకోవడం తప్ప అమ్మా? ఇన్నాళ్ళు నేను చేయలేదు. ఏదో అయ్యగారికి పని మనుషుల వంటలు నచ్చడం లేదు కాబట్టి మీతో చేయిస్తున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. అయినా ఈ మాత్రానికి అంత ఆయాసపడిపోతారే? కొంచెం పిండి రుబ్బంగానే మీరు అరిగిపోతారా? అయినా ఎవరో పరాయి వాళ్ళకి వండి పెడుతున్నట్టు బాధపడిపోతున్నారే? మీ ఆయన గారేగా. రుబ్బండి, మీ ప్రేమంతా రంగరించి రుబ్బండి. రుబ్బుతా రోజులన్నీ ఒక్కలాగే ఉండవు. ఓ మిడిచిపడకు. ఈ మహానుభావుని చూసి నువ్వు ఓ రెచ్చిపోతున్నావు కదూ. నీ తిక్క కుదిర్చే సమయం దగ్గరలోనే ఉంది. సర్లేండమ్మా, అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు పిండి రుబ్బండి. వేడి వేడిగా గారెలు వండుతామని అయ్యగారు ఆర్డర్ చేశారు.
ఆలస్యం అయితే వచ్చి మీ పళ్ళు రాలగొడతారు. ముందు ఆ సంగతి చూడండి. నీ నోరు పడా. ఛీ, చిచి. అలా చీచా అంటూ రుబ్బకూడదమ్మా. గారెలు సరిగ్గా రావు. మీకు తెలుసు కదా అయ్యగారికి గారెలు బాగా ఇష్టమని. వాటిని చెడగొడితే ఆయన ఊరుకోరు. ఊరుకోకపోతే ఊరేసుకోమను. నాకేమన్నా భయమా? పొద్దున్నుంచి ఆయన పేరు చెప్పి నాతోనే అన్ని పనులు చేయించావు. ఇల్లంతా ఊడ్చాను, బూజులు దులిపాను, బట్టలు ఇస్త్రీ చేశాను. నా నడుం పడిపోయింది. ఇక నా వల్ల కాదు. పడిపోయినా సరే ఈ పని కూడా మీరే చెయ్యాలి. వేరే దారి లేదు. కాదు కూడదంటే అయ్యగారిని పిలుస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఏది పిలు. నాకేమన్నా భయమా? మాటి మాటికి బెదిరిస్తున్నావే. ఏం చేస్తాడంట? దారిని పోయే దరిద్రం నా తలకు చుట్టుకుంది. దిక్కుమాల్లోడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో. మొగుడంట మొగుడు. దున్నపోతు మొహం వాడును. నేను ఈ పక్కనే ఉంటాను. మళ్ళీ నన్నేమన్నా మాట అన్నా ఈ పని ఆపినా డొక్క పగలు తీస్తాను. జాగ్రత్త. రుబ్బు. ఆహా, మీ మొహాన్ని ఇప్పుడు మీరు అద్దంలో చూసుకోగలుగుంటే ఎంత బాగుండేదో. అద్దం తీసుకురమ్మంటారా? చూసుకుందరు గాని. నీకంతా వేళకోళంగా ఉంది. ఆవేశంలో ఏమన్నా అన్నారో మళ్ళీ అయ్యగారు వచ్చేస్తారు. కిక్కురు మనకుండా పని చేయండి. అయ్యయ్యో, మర్చిపోయాను. మీ మొహం అందులో పడి పిండంతా పాడైపోయిందిగా. ఇంకది పనికి రాదు. మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే. అంటే ఏముంది, మళ్ళీ పప్పు నానేసి పిండి రుబ్బడం మొదలు పెట్టాలి. అమ్మో, నా వల్ల కాదు. వల్ల కాదంటే అయ్యగారిని పిలుస్తాను. మీ బతుకు వల్ల కాడైపోతుంది. ఓరి దేవుడు, నాకేది దారి? ఆ దేవుడు మీకు మంచి దారే చూపెట్టాడు. ఆ ఏడు పాపి మొహం కడుక్కొని ఓసారి స్నానం చేసి రండి. మళ్ళీ పప్పు నానబెట్టి పిండి రుబ్బుదురు గాని. ఇప్పటికే ఆలస్యమైంది. నడవండి నడవండి. హలో, నమస్కారం అండి. సమతగారేనా? అవును, సమతనే మాట్లాడుతున్నాను. మీరెవరు? నేనెవరో మీకు తెలియదులేండి. కాకపోతే నేను మీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాష? అవును. అంటే? శ్రేయోభిలాష్ అంటే మీకు తెలీదా? మీ వెల్విషర్ని. నేనేం ఇంగ్లీష్ మీనింగ్ అడగలేదు. మీరెవరో చెప్పండి. ముందు నేను చెప్పేది వినండి. మీరు సుధీర్ గారిని పూర్తిగా అపార్థం చేసుకున్నారు. అనవసరంగా మీరిద్దరూ విడిపోయారు. ఇదంతా ఆ రత్నమాల చేయించింది. మీ మధ్య దూరం అగాధంగా మారకముందే మీరెళ్ళి సుధీర్ గారితో మాట్లాడండి. ఇదంతా మీకెందుకు? అసలు మీరెవరు? నేను చెప్పేది పూర్తిగా వినండి. భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న తగాదాలు రావడం సహజం. సుధీర్ గారిది చాలా మంచి మనసు. ఆ విషయం మీకు కూడా తెలుసు. జరిగిందేదో జరిగింది. మీరే ఒక మెట్టు తగ్గి వెళ్ళి సుధీర్ గారిని కలవండి. తప్పకుండా ఆయన మనసు కరిగిపోతుంది. ఈ బోడి సలహా ఇవ్వడానికేనా నాకు ఫోన్ చేసింది? ఇది చాలా మంచి సలహా అండి. ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు. నా మంచి ఏమిటో నాకు బాగా తెలుసు. మీకు తెలీదని కాదు. ఎంతో తెలివైన వాళ్ళైనా ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తూ ఉంటారు. అది గ్రహపాటుగా మారకముందే తప్పుని సరిదిద్దుకోవడం మంచిది. మీ మేలు కోరే ఇదంతా చెప్తున్నాను. నన్ను అపార్థం చేసుకోకండి. అసలు మీరెవరు ఇవన్నీ నాకు చెప్పడానికి? చెప్పా కదా మీ శ్రేయోభిలాషనని.
మీకు ఊరు పేరు లేదా? ప్రస్తుతానికి లేనట్టే. మీ పేరు చెప్పుకోవడానికి మీకు ధైర్యం లేదు. మీరు ఇతరులకి సలహాలు ఇస్తున్నారా? డోంట్ వేస్ట్ మై టైం. మీ పనేదో మీరు చూసుకోండి. అనవసరంగా ఉచిత సలహాలు ఇవ్వడానికి ట్రై చేయకండి. నా సంగతి నేను చూసుకోగలను. ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేయకండి. అప్పుడు నిజంగా నా వెల్విషర్ అనిపించుకుంటారు. ఉంటాను. గుడ్ బై. వదిలేయమనంగానే వదిలేస్తానా? నా పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టను. ఎలాగైనా మిమ్మల్ని ఇద్దరినీ ఒక్కటి చేస్తాను. ఇవాళ నా పుట్టినరోజు అని సుధీర్ గారికి ఎలా తెలుసు? ఎస్, కమిన్. ఓ మీరా సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లోపలికి రావచ్చా? భలే వాళ్ళే సార్, ఇది మీ ఆఫీస్. మీరెక్కడికైనా రావచ్చు, వెళ్ళొచ్చు. దానికి నా పర్మిషన్ దేనికి? యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ప్లీజ్ కమిన్. పర్సనల్గా విష్ చేద్దామని వచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ లాట్ సార్. లోపలికి రాగానే ఈ ఫ్లవర్ బాస్కెట్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇవాళ నా పుట్టినరోజని మీకెలా తెలుసు? ఇష్టమైన వ్యక్తుల గురించిన అన్ని వివరాలు ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. జోక్ చేయకండి. మీకు నా పుట్టినరోజు గురించి ఎలా తెలుసు? నిజం చెప్పండి. ఏం లేదు, మీరు మా ఇంట్లో ఉంటున్నప్పుడు అప్పట్లో ఒకసారి రత్నమాల గారు చెప్పారు. అది సంగతి. లేకపోతే నేను కనుక్కోలేకపోయేవాడిని అనుకుంటున్నారా? ఎలాగైనా సరే ఈ విషయం తెలుసుకొని మిమ్మల్ని వాళ్ళు విష్ చేసేవాడిని. మీరంటే నాకు చాలా ఇష్టం. దేని గురించి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. సీక్రెటా? అలాంటిదేం లేదు. మీరు నన్నెంత ఇష్టపడుతున్నారో అంతకి 10 సమతగారు మిమ్మల్ని ఇష్టపడతారు. ఇప్పుడు ఆ టాపిక్ దేనికి? ఇష్టాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆవిడ గురించి కూడా మాట్లాడాలి కదా. మిమ్మల్ని ఆవిడ ఇష్టపడినంతగా ఇంకెవరూ ఇష్టపడరు. అందుకే ఆ టాపిక్ తీసుకొచ్చాను. నేను నా ఇష్టం గురించి చెప్తున్నాను. మీరంటే నాకు ఇష్టం, అంతే. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మీరు కూడా నన్ను ఇష్టపడితే నేను ఎంతో ఆనందిస్తాను. నేను ఇలా మాట్లాడుతున్నానని వేరేగా అనుకోవద్దు. ఇంతకు ముందు కూడా ఇదే మాట అన్నాను. ఇప్పటిదాకా మీ జీవితంలో ఒక్క సమతగారికే స్థానం ఉంది. ఇక ముందు కూడా ఆవిడికే ఉంటుంది. మీరు వేరే ఆలోచనలేం పెట్టుకోవద్దు. నీకు నేనంటే ఇష్టం లేకపోతే ఆ విషయం నిర్మోహమాటంగా చెప్పొచ్చు కదా. మధ్యలో సమత టాపిక్ తేవడం దేనికి? నన్ను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే. ఎనీవే, నేను చిరాకు పడి మీ బర్త్డే మూడ్ని పాడు చేయను. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఆల్ ది బెస్ట్ యూ. ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. వద్దు, మీరేం చెప్తారో నాకు తెలుసు. వస్తాను. హ్యావ్ ఎ గుడ్ డే. రియల్లీ బోత్ ఆఫ్ యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. పట్టుదల విషయంలో కూడా మీరిద్దరూ ఒక్కటే. కాకపోతే ఒక్క విషయం మర్చిపోతున్నారు. నేను కూడా జగముండినే. మిమ్మల్ని ఇద్దరినీ తిరిగి కలిపేదాకా నేను కూడా నిద్రపోను.
వాట్ ఈస్ సర్ప్రైజ్! ఎక్కడి నుంచి వస్తున్నావు? నాకు చెప్తే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకునేదాన్ని కదా. నాదో పెద్ద కథలే. ముందు లోపలికి పద, తర్వాత తీరిగ్గా చెప్తాను. అవును, నిజమే. నువ్వు ముందు లోపలికి రా. బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. ముందు స్నానం చెయ్యి, నేను నీ కాఫీ కలుపుతాను. నువ్వు అలా సోఫాలో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. తీసుకో. థ్యాంక్స్. నువ్వు తెచ్చుకోలేదే? నేను ఇందాకే తాగాను, నాకిప్పుడొద్దు. ఇప్పుడు చెప్పు, ఏంటిలా అర్ధాంతరంగా ఊడిపడ్డావు? అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఈ మధ్య ఉత్తరాలు కూడా రాయడం లేదు. ఏం చెప్పను, సగం జీవితం జైల్లోనే గడిచిపోయింది. ఆ తర్వాతైనా మనశ్శాంతిగా ఉందావంటే కుదరలేదు. ఏమైంది? జైల్లోంచి తిరిగొచ్చాక మీ అమ్మాయి దగ్గర ఉండడం మొదలుపెట్టావు కదా. నాకొకసారి అక్కడి నుంచి ఫోన్ చేశావు కదా. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు. మళ్ళీ నీ నుంచి ఏ కబురూ లేదు. ఏం చేయను, నా మీద దేవుడికి ఇంకా దయ కలగలేదు. సమతని కంటికి రెప్పలా చూసుకోవాలనుకున్నాను, కానీ దాని కాపురంలో పరోక్షంగా నేనే నిప్పులు పోసినట్టయింది. అసలేమైంది?